అమ్మ నమస్తే అమ్మా. నమస్తేనండి. మీ పేరు? నా పేరు లత అండి. అవునా, ఓకే రైట్. ఏం చేస్తుంటారమ్మా? నేను మామూలుగా హౌస్ వైఫ్నండి. హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలవాలండి. ఎందుకని? దేనికంటే వాళ్ళ 10 ఏళ్లలో ప్రతి ఒక్క పథకం తెచ్చారు జనాలకు. ఈరోజు ఈ రోడ్లు ఇవన్నీ డ్రైనేజీలు వచ్చిందంటే అదే క్లీను మంచిగా పారిశుధ్యం నీటిగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దరిద్రం పట్టించేసేసింది కాలనీలన్నీ. ఒక చెత్త ఒక డంపింగ్ యాడ్ చేసేసింది కాలనీని అన్నిటిని. ఏం సరిగ్గా లేదండి అసలు. రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, జూబ్లీ హిల్స్ నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటమ్మా? మాకు ఎలక్షన్ అప్పుడు 6 గ్యారంటీలు హామీ ఇచ్చాడండి. 6 గ్యారంటీలు హామీ చేయలేనోడు జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ ఏం చేస్తాడండి ఆయన? 6 గ్యారంటీలు ఏం చేశాడండి? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మోసం చేశాడు. గ్యాస్ ఒక్క నెల వేసాడు అంతే, మోసం చేసేసాడు. కరెంటు బిల్లు 200 లోపు యూనిట్లు అన్నాడు. 200 దాటితే ఎన్ని నెలలు మేము కట్టలేదో అన్ని నెలల డబ్బులు మాకు పడిపోతున్నాయి. ఇంకా ఆయన చేసింది ఏముందండి? పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడా వృద్ధులకు? ఏం చేశాడని? ఎందుకు వేయాలి మేము ఓటు? దేనికి వేయాలి చెప్పండి ఆయనకు? ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడని వేయాలా? మాకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి అంటే గంగలో కొట్టుకోపోయినాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో వీళ్ళ వాళ్ళని గెలిపిస్తే తెగ చేసేస్తారు. ఇచ్చింది మంచి మంచి ఫైటర్కి ఇచ్చారు టికెట్ తీసుకెళ్ళి. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. వాళ్ళందరినీ మంచిగా ఆ కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లు నాటి నుంచి ఉన్నోళ్ళు సంగనాకిపోయినారు. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎం పట్టా కట్టించి ఆ రాహుల్ గాంధీ మొత్తం హైదరాబాద్నే తెలంగాణనే మట్టబెడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే మొత్తం మీద ఏం చెప్తారు 2 ఏళ్ల పాలన గురించి? ఈ 2 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదండి. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేరలే. ఫ్రీ బస్ పెట్టాడు, జుట్లు పట్టుకొని లాక్కొని కొట్టుకోవడమే సరిపోతుంది లేడీస్ని. ఫ్రీ బస్ పెట్టినట్టు పెట్టి బస్ ఛార్జీలు పెంచాడు. ఏం లాభం అండి? ఆయన చేసింది ఏం చేశాడు? ఏం మేలు చేశాడు ఆయనకి వేయడానికి? అస్సలండి ఓటు అన్నది ఎయ్యరు. అందరూ కచ్చగట్టున్నారు రేవంత్ రెడ్డి మీద. ఇంకా రాదండి ఈ 2 ఏళ్ళు ఆయన పరిపాలించేది. తర్వాత అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆరే మాకు సీఎం అవుతారు. ఏం పేరు? పేరు వెంకటేష్. వెంకటేష్. ఓకే, ఎన్నాళ్ళ నుంచి మీ కాలేజీలో ఉంది? పుట్టినప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి ఇంతేనా? ఏంటి మరి పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 4000. బేసిక్ ఎంత రావాలి? మామూలుగా 6000 అన్నారు. ఎట్లా మామూలుగా కాంగ్రెస్ ఇస్తుంది 4000. సరిపోతలేదు. ఏం ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అట్లే ఉంది, మామూలుగా అట్లా నడుస్తుంది అది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా సార్, ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే దానికి ఇక చెప్పలేము. ఏది మాకు ఎవరి ఇష్టం అంటే వేస్తాం దానికి. అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే మీకు పెన్షన్ అది కరెక్ట్గా ఎక్కువగా రావాలన్నా కూడా కరెక్ట్గా రావాలని ఏ పార్టీ గెలిపిస్తే మంచిదని అనుకుంటున్నారు? ఎక్కువ శాతం అయితే కారు ఉంటే మంచి. కారు ఉంటుంది. ఓకే, అంటే కారు పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పుడు మీకు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పెన్షన్ మీకు రావట్లేదు. 4000 వస్తుంది అంతే. మళ్ళీ కేసీఆర్ సరే రావాలా సార్? మళ్ళీ జూబ్లీ హిల్స్లో బైపోల్ రాబోతుంది. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? కేసీఆర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకు గెలవాలంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు కావాల్సింది అది 100% ఫిలప్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు.
అసలు కేసీఆర్ గారు ఇది ఉద్యమం చేసి సాధించిన తెలంగాణను ఒక మంచి బంగారు తెలంగాణ తయారు చేద్దామని ఆలోచనతోని ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. దానికి తోడు ప్రజలకు మెచ్చిన పాలన చేసిన కేసీఆర్ను మన 10 ఏళ్ళు పాలన చూసినాక హైదరాబాదు ఎక్కడ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు ఒక దొంగ వచ్చిండు. ఈ దొంగకు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మినిస్టర్ కాలే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆ ఎమ్మెల్యేకి ఏం అనుభవం ఉంటుంది? ఒక్కసారి ఎమ్మెల్యే అయిన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే ఒక మినిస్టర్ కాలే, ఏం అనుభవం ఉంటుంది? చక్కగా పోయి సీట్లో కూర్చుండు, సీఎం సీట్లో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి ఒక్క అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ మొత్తాన్ని నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పేసి అని ప్రజల్ని అంటే ప్రాధాయపడుతున్నారు. ఏం చెప్తారు? ఒక్కటి అవకాశం ఇస్తే కదా మన రాష్ట్రాన్ని 100 అడుగులు వెనుకకు తీసుకుపోయిండు. ఒక్క అవకాశం ఇస్తేనే కదా రైతులను ముంచింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఆడవిలను ముంచింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా అంగన్వాడీ పిల్లలను నాశనం చేసింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా గురుకులాల పిల్లల సావు మరణాలకు కారణమైంది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఏది ఉద్యోగస్తుల మోసం చేసింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా స్కూటీలో మోసం చేసింది, ఒక్క అవకాశం ఇస్తేనే కదా కళ్యాణ లక్ష్మికి బదులు నేను తులం బంగారం ఇస్తానని మోసం చేసింది. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు ఈ దొంగకు? ఇంకా అవకాశం ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా 1000 ఫీట్ల కాంగ్రెస్ పార్టీని బొందబెట్టింది రేవంత్ రెడ్డి. 1000 ఫీట్ల లోతు పోయి తీసుకుపోయి బొందబెట్టిండు. ఇప్పుడు మన తెలంగాణను కూడా బొందబెట్టించుకుందామా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అసలు డెవలప్ కాలేదని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన. సో పైగా నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అని చెప్పేసి అని కూడా మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్, లోకల్ గుండాని ఎందుకు చెప్తలేడు? గల్లీ రౌడీ అని ఏం చెప్తలేడు? ఏం అనుభవం ఉంది నవీన్ యాదవ్కి? ఏం అనుభవం ఉంది? పాండవుల అక్కడ పైసలు వసూలు చేసే అనుభవమా? ఓటర్ల మీద వాడి దౌర్జన్యం చేసే అనుభవమా? మనుషులను కొట్టడం, మిత్తిలకు పైసలు ఇచ్చి ఇవ్వకపోతే తీసుకుపోయి కొట్టుడ అవకాశమా? ఏం అనుభవం ఉంది ఆయనకు? ఏం అనుభవం ఉందని ఎమ్మెల్యే చేస్తాము అంటే ఇట్లాంటి రౌడీలకు టికెట్లు ఇచ్చుకుంటూ నికార్సైన కాంగ్రెస్ నాయకులు లేరు. టికెట్ ఇద్దామని దొరకలేదా రేవంత్ రెడ్డికి? ఈ దొంగనే దొరికిండా? ఈ రౌడీ గాడ దొరికిండా? ఈ రౌడీ మాటలకు మొన్న ఏం చెప్తున్నాడు? ఒక క్యాండిడేట్ అయ్యబట్టి ఏం చెప్తున్నాడు? మీ గల్లీల నుంచి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు గల్లీ దాటకపోవాలని చెప్తున్నారు. దమ్ముందా? బీఆర్ఎస్ నాయకుడిని ఒక్క కార్యకర్తను టచ్ చేసే దమ్ముందా నవీన్ యాదవ్కు? ఏం గల్లీలో పోరాడి మేము హీరోలు అనుకుంటున్నామే? అంటే మేము ఉద్యమం చేసినామమ్మా. ఒక్కొక్కరి మీద 20-25 కేసులు ఉన్నాయి, కొందరి మీద 40 కేసులు, కొందరు 50 కేసులు ఉన్నాయి. మేము ఈ పిచ్చి రౌడీలకు భయపడేది ఎక్కడిది? ఈ రౌడీకి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ దానిలో ఎవరు లేరని చెప్పేసి గీనకిచ్చి మమ్మల్ని ఏదో అవమానపరచుడు ఏందమ్మా? ఆ రౌడీకి ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటారు రేవంత్ రెడ్డి? అందుకే రేవంత్ రెడ్డి మీద వాళ్ళకున్న నాయకులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీన్ని ఎవరు బొంద పెడతారా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళు మంచిగా కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఈ ఢిల్లీ పోతే ఏం చేస్తాడు? కుర్చీ కూడా ఎత్తుకపోతున్నాడు. ఢిల్లీ పోతే కుర్చీ కూడా ఎత్తుకపోతాడా? ఎందుకంటే వేరే ఎత్తుకపోతాడని చెప్పి కుర్చీ కూడా కార్లో పెట్టుకొని తీసుకుపోతున్నాడు. ఈ దొంగకి ఏముంది? ఎప్పుడు చూసినా సీటు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని సోయి లేదు. ఈ సోయిలోని వ్యక్తికి మన రాష్ట్రాన్ని పాలించే హక్కే లేదు. అంతే కదమ్మా. సార్ అంటే మీకు ఇంత క్లియర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. అయితే గతంలో కేటీఆర్ కింద మున్సిపల్ శాఖ ఉండేది. సో మున్సిపల్ శాఖ ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మురుకుగుంట పట్టించాడని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు మొన్న సభాముఖంగా మాట్లాడడం జరిగింది. మీరు ఏం చెప్తారు సార్? అసలు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటు హైదరాబాద్ను మొదటి స్థానంలో ఉంచినామంటే మళ్ళీ వీడు మురికికుంటా చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్కు నవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్న పోరుడు మాట్లాడిన మాటలు, అవగాహన లేదు, ఆలోచన లేదు. ఏమున్నా బట్ట కాల్చి మీదేయాలి, అబద్ధాలు ఆడాలి. అబద్ధాల్లో మోతేబరి అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఎవరి కింద ఉందో మీకు తెలుసా? ఇప్పుడు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోండు కదా. ముఖ్యమంత్రి కింద దాన్ని పెట్టి దాని మీద కూర్చున్నాడు. ఎందుకంటే వీనికి అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు. గతంలో ఈ మున్సిపల్ శాఖ నుంచి ఎన్ని కోట్లు విడుదలైనాయో ఒక్కసారి వాళ్ళ అధికారులు వాళ్ళే ఉన్నారు కదమ్మా. ఒక్కసారి తెచ్చుకుంటే సిగ్గు అనిపిస్తుంది కదా చూస్తే. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కదమ్మా, చెప్పరా వాళ్ళకి ఇంత అంటే వాళ్ళ మాటలు వినలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. ప్రిన్సిపల్ సెక్రటరీ మాటలు వినలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. గతంలో ఈ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కళ్ళకు
కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ సూపర్. ఆయన విమర్శించే అక్కర్లేదు. ఇంకోటి, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఏళ్ల పాలన, ఈ మున్సిపల్ మీద 2 ఏళ్లలో ఒక్క మోరి కట్టిండా, ఒక ఇటుక పెట్టిండా ఈ దుర్మార్గుడు? అంటే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే కదా ఇక్కడ. అవునమ్మా, ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఆయన మున్సిపల్ శాఖ ఆయన ఉంది కదా, ఆయన చేసుకోవాలి కదా. ఇక్కడేంది, ఇక్కడ హైదరాబాద్ మొత్తం అంతా ఇవ్వాలి కదా, ఒక జుబ్లీహిల్స్ అనేది కాదు కదా. అంటే గెలిచింది బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు విడుదల చేయలేదు. మరి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. కంటోన్మెంట్లో ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సాయన కూతురు మరణించడం వల్ల ఆమె అక్కడ ఇస్తే మేము ఇన్ని చేస్తాం, ఇన్ని కోట్లు చేస్తాం, 44 లక్షల కోట్లు తెస్తా, ఇవి తెస్తా, అవి తెస్తా అని ఏదో పిచ్చి వాడు ఆగిండు. మరి కంటోన్మెంట్లో ఏం చేసిండో, నేను నీతో వస్తా, ఇప్పుడే పోదాము చూద్దాము. ఇటుక పెట్టిండు, కంటోన్మెంట్లో బోయిల్పల్లి ఒక ప్రాంతం ఉందమ్మా, ఎక్కడికక్కడ మురికి వాటర్ పాపం వాళ్ళు బస్తీలల్లా మీద పడుతుంది. అందులోకి చెప్ప అంగన్వాడీ పిల్లలు స్కూల్ పోవాలన్నా అంగన్వాడీ స్కూల్ ఆడనే ఉన్నాయి, ఆడనే మురికి వ్యవస్థ, వాళ్ళు అందులోకే నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు 1.5 year అవుతుంది ఉన్నది కంటోన్మెంట్ ఎలక్షన్. ఏం మీకిన వాడను కేటీఆర్ ఏం చేసిన అంటున్నావు కదా, 2 ఏళ్ళు నువ్వు కంటోన్మెంట్లో నువ్వు బై ఎలక్షన్లో గెలిచి నువ్వు ఇదే దొంగ మాటలు చెప్పినావు. ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చేస్తాను. 1.5 year అవుతుంది. కంటోన్మెంట్లో ఒక రాయి కట్టినావా, ఒక ఇటుక పెట్టినావా, ఒక మోరి కట్టినావా, ఓ వాటర్ లైన్ తెచ్చినావా, ఒక స్ట్రీట్ లైట్ తెచ్చినావా? ఏం తెచ్చినావు నువ్వు? మళ్ళీ ఎట్లా నమ్ముతారు నిన్ను? మీరు కూడా మీ వ్యవస్థను కూడా, మీ మీడియా వాళ్ళను రేవంత్ రెడ్డి తోడు మిమ్మల్ని అసలు అతిగతి లేని పరిస్థితి మీ మీడియా వ్యవస్థను తెచ్చిండమ్మా. యూట్యూబర్స్ని కదమ్మా మిమ్మల్ని వాడుకొని సీఎం అయింది. బుద్ధి ఉందా? ఎంత బుద్ధి లేనివాడైతే మిమ్మల్ని మోసం చేసిండు. మీరేందమ్మా, మీరు ఆయన మంచి కోసమే కదా మీరు ప్రచారం చేసింది. ప్రజల మంచి కోసం చేయలే, ఆయన మంచి కోసం, ఆయన సీఎం కావాలి, కేసీఆర్ దిగాలని ప్రచారం చేశారు. మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని అసలు మీ వ్యవస్థను లేకుండా చేసిండు. ఇప్పుడు మీ యూట్యూబర్స్ ఎట్లా తిడుతున్నాడు మీటింగ్లల్లో, మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఎందుకు అవమాన పాలవుతున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ మిమ్మల్ని చూస్తే మాకు బాగా అనిపిస్తుంది. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంలేండి. రైట్ అండి. ఇంకోటి, జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే నేను విన్నపం చేస్తున్నా, వాళ్ళ కాలు మొక్కి చెప్తున్నా. 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు పుట్టిన పిల్లకాడ నుంచి ముసలితనం ఉన్న పెద్ద మనుషులు కూడా ఒకటే ఆలోచన చేస్తారమ్మా, జూబ్లీహిల్స్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మాకు పథకాలు వస్తాయి, మాకు పెన్షన్ వస్తుంది. కారు గుర్తుకు ఓటేస్తే మాకు కళ్యాణ లక్ష్యం మళ్ళీ నిరాదంగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా కొనసాగించలేని దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి. ఈయనంత పాడు ఇంకోళ్ళు లేడు, ఈయనంత బేకారుగాడు, ఈయనంత అన్ని తిడతాం. ఎందుకంటే మా కడుపు మీద కొట్టిండు, ఈ మీద కొడితే పడతాం. కానీ పెట్టుకొని మాకు ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి మీద పెట్టుకోమని చెప్పి. ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నా కదా, బేషరత్గా పెట్టుకో, జైలుకు పంపించేసి, నో ప్రాబ్లం. మేము ఉద్యమకారులమమ్మా. గల్లీ రౌడ్లకు భయపడింది వీడు గల్లీ రౌడే. ఈ గల్లీ ఈయనకు చదువు రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతుండు, చూసినావా ఏం మాట్లాడుతుండు? ఒకదానికి ఒకటి అర్థం ఉండదు. సో ఇక ఈయన గురించి మేము భయపడేది కదమ్మా. కేసులు చేసుకోమని చెప్పు, అధికారం వాళ్ళదే ఉంది, వాళ్ళ వ్యవస్థనే ఉంది, వాళ్ళ పోలీసులు ఉన్నారు, ఏం చేసుకుంటారో వేసుకోమని చెప్పు, భయపడలేదు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇట్లే మాట్లాడతాం. మేము ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము బరాబరి మాట్లాడతాం, బరాబరి చేస్తాం. నిన్ను బొందబెట్టేదాకా, నేను బొందబెట్టు కాదు, ఆ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు బొందబెట్టినకి రెడీ అయిపోయారు. 1000 ఫీట్ల లోతు తీసి ఈయన బొందబెట్టిండు కాంగ్రెస్ పార్టీని. ఈయన వాళ్ళు రేవంత్ రెడ్డి 1000 ఫీట్ల లోతు తీసి కాంగ్రెస్ పార్టీ బొందబెట్టిండు. వీరు మామూలు బొందబెట్టిండ్రా, పార్టీని బొందబెట్టిండ్రా అని చెప్పి వాళ్ళ నాయకులు ఏం చేస్తారు, వీని బొందబెడదామని చూస్తారు. కాస్కో సుమా దగ్గరలో ఉంది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయినావు అనుకో, నీ సీఎం పోస్టు మాయం అయిపోయింది. ఇక నీ గోవిందా గోవిందా. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మా? షర్మిల నా పేరు. ఏం చేస్తుంటారు మా? నేను ఇట్లనే ప్రజాసేవ చేస్తుంటాను, పేదవాళ్ళకి సోషల్ వర్క్గా చేస్తుంటాను. నేను యాక్టివిస్ట్. రైట్ మేడం. సో మీకు అంతో ఇంత కొంచెం నాలెడ్జ్ ఉంటుంది పాలిటిక్స్ మీద. అయితే ఎట్లేదన్నా కూడా మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బైపోల్ రాబోతుంది. ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా? నాకు మాత్రం బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు గెలిచినప్పుడు, ఇప్పుడు నేను ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి, ఇంకొక విషయం చెప్పాలి ఫస్ట్, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు కార్తీక పౌర్ణమి, కేసీఆర్ గారు కూడా మన ఇంటింటికి వెళ్ళి మహిళలకి బొట్టు పెట్టి మన పార్టీ గురించి చెప్పాలంటే బొట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళల స్పందన చూసి నేను నిజంగా షాక్ అయిపోయినాను. ఆయన తలుచుకుంటున్నారు, మా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో కరెంటు కానీ వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేదమ్మా, నిజంగా
నిజంగా మేమైతే ఈ పార్టీకి ఏదో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ పార్టీకి గెలిపించినందుకు మాకు ఏడుస్తున్నాం కూర్చొని ఇళ్లల్లో అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు చెప్పడం జరిగింది. మేము ప్రతి ఒక్క మహిళ నోటి నుంచి అదే వింటున్నాము. కానీ బీఆర్ఎస్ వస్తే, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే చాలా బాగుంటుంది అని చెప్తే మీరు ఈసారి మాత్రం బీఆర్ఎస్కే గెలిపించండి అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అనమాట. ఓకే, రైట్ మ్యామ్. సో మీ వంతు ప్రయత్నంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఓటు వేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తారు. ఈరోజు బొట్టు కార్యక్రమం కూడా ఇచ్చారు, మంచి ఆఫర్. అది చాలా మంచి రోజు ఈ రోజు. ప్రతి ఒక్క మహిళకు బొట్టు పెట్టడం నాకు కూడా అదృష్టం దక్కింది. కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను. అయితే రీసెంట్గా ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్ ని మళ్ళీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా కామెంట్స్ చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చూపిస్తాను, అది చూపిస్తానన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఏం చేశారు ఆయన? ఇప్పుడు ఓటేసి గెలిపించినందుకు ఇప్పుడు ప్రజలు చెప్పుకోలేక గుండెల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏం ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్లు పడగొట్టారు. 2 సంవత్సరాల్లో ఏం చేయలేను. ఇంకా 6 పథకాల గురించి చెప్తారా? ఒక్కటే చేసి సావలేదు. 6 పథకాల గురించి ఇంకా ఏం పీక్ చేస్తారు ఆయన? చెప్పకూడదు, మనం మాట్లాడకూడదు అలాగా. కానీ నేను ఇప్పుడు పేదవాళ్ళలో తిరిగి తెలుసుకుంది ఏంటంటే, మేము తప్పు చేసాం మేడం, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి, దేవుడు లాంటి మనిషికి మేము దూరం చేసుకున్నాము, కేసీఆర్ గారిని మేము దూరం చేసుకున్నామని ఈరోజు నా దగ్గర ఏడ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఈరోజు 6 పథకాల గురించి 6 పథకాలు ఎక్కడున్నాయి? గంగలో కలిసిపోయినాయి. ఎక్కడ 6 పథకాలు? నువ్వు పెట్టింది ఏంటి? ఒక్క ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి నువ్వు ఓట్లు గుద్దించుకున్నావు. అది ఒక్కటి చూసి ప్రజలకి మోసం చేసి, ద్రోహం చేసి నువ్వు ఓట్లు వేయించుకున్నావు. 6 పథకాలు ఏమి లేవమ్మా ఇప్పుడైతే. అందుకే ప్రజలందరూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు కేటీఆర్ కిందే మున్సిపల్ శాఖ పెట్టుకొని మొత్తం జూబ్లీ హిల్స్ అంతా మరుగుదొడ్లాగా పట్టించేసాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? ఇప్పుడు ఆయనకి నోరుందని ఎలా పడితే అలా మాట్లాడడము ఆయనకి అలవాటైపోయింది. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి అలవాటైపోయింది. ఇప్పుడు వాళ్ళు చేయలేదంటే ఈ 10 సంవత్సరాలు ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చాలా వరకు చేశారు. డబల్ బెడ్రూమ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు మనకి పండగలు వచ్చినా కానీ మనం మన ఆ పార్టీనే, బీఆర్ఎస్ పార్టీనే గుర్తు చేసుకుంటున్నాము. ఏ బతుకమ్మ వచ్చినా ఏం చేసినా కానీ ఆడవాళ్ళకి ఎక్కడ చేసుకొని ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? అవునా కాదా? వాళ్ళు ప్రతి ఒక్క పథకం అమలు చేశారు. కానీ నువ్వు 6 పథకాలు అమలు చేసావా? లేదు కదా. మరి పేదవాళ్ళకి ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ఒక్క బస్సు ఒక్కటే పెట్టావు. తర్వాత పథకాలు ఏం చేసావు? నువ్వు చేసావా? 2 ఇయర్స్లో చేశారా? లేదు. రీసెంట్గా సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని మాటలు కేటీఆర్ గారిని అనడం జరిగింది. అంటే మున్సిపల్ శాఖ కేటీఆర్ కింద పట్టుకొని జూబ్లీ హిల్స్ని అసలు ఏం డెవలప్మెంట్ చేశాడని చెప్పేసి మాట్లాడారు. మొత్తం మరుగుదొడ్డిలాగా పట్టించేశాడని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మరుగుదొడ్డిలాగా పట్టించేశారని చెప్తున్నారు. మున్సిపల్ శాఖ ఎవరి కింద ఉన్నా మీకు తెలుసా? మీకు రేవంత్ రెడ్డి గారి కింద ఉంది. మరి ఆయన చేసింది ఏంటి అక్కడ? ఇప్పుడు మీకు మీరు తెలిసి అడుగుతున్నారు, తెలిసి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కదా. మరి అలాంటప్పుడు ఆయన ఏం చేశారు? అవునా కాదా? మరి ఆయన చేసి చూపించాలి కదా. మరి మాట్లాడడం కాదు, వాళ్ళు చేశారా చేయలేదు ఆయన మాట్లాడడం కాదు, ఆయన చేసి చూపించాలి. అవునా కాదా? అది దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, అంటే 2 ఏళ్ళ నుంచి ఇక్కడ అసలు ఎట్లాంటి డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి ఏ డెవలప్మెంట్ అంటే ఏది వచ్చి కాంగ్రెస్ పార్టీ చూడలేదా? ఎక్కడ చూశారు? అరే మీరు పోయి చూడండి, వీధిలో గల్లీలో వెంకటగిరిలో, కృష్ణానగర్లో, ఎక్కడెక్కడ బోరబండ, మోతినగర్ అవన్నీ చూడండి పోయి, మీకు తెలుస్తుంది ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది. అసలు డ్రైనేజ్ కాదు, అసలు ఆ ఏరియాలో ఏం పోయినా కానీ, వాటర్ పోతున్నా కానీ, అసలు మనుషులు డ్రైనేజ్ మెయిన్ హోల్స్ ఓపెన్ ఉన్నా కానీ అక్కడ పట్టించుకోవట్లేదు. మరి ఏం చేశారు మున్సిపల్ శాఖ అంటే? ఏం చేసి చూపించారు? ఒక మాట, ఒక క్వశ్చన్ చేశారా? పదండి నేనే తీసుకొని వెళ్ళి చూపిస్తాను. నేను తిరిగాను కదా, నేను తిరిగాను కాబట్టి నాకు తెలుస్తుంది. వర్షాలు వచ్చినా ఏం చేసినా మీరు ఓట్లు వేయించుకొని పథకాలు పెట్టుకొని మీరు అక్కడ కూర్చోవడం కాదు. ఆ ఏరియాలో ఎట్లుంది ఏంటని పరిస్థితి మీరు వెళ్ళి గడపకి వెళ్ళి మీరు చూసారా? అది చూడమని చెప్తున్నా నేను. మీ పేరేంటండి? జనార్దన్. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత? 2016. ఇప్పుడు బేసిక్గా ఎంత రావాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేస్తా అన్నటువంటి పెన్షన్ లెక్క చూస్తే 44,000 రావాలి. ఓకే, ఇప్పుడు అంటే ఎలా ఉంది పాలన విషయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు మీరు?
టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందండి. కాంగ్రెస్ వచ్చేదాకా ఎంతైనా అది 6 అభ్యర్థులు ఇస్తానని ఏమి ఇచ్చిండు, ఏమీ లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే, ఎన్ని చేసిన అన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ చేసిండు, మూబాలకు చేసిండు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయి, అది అట్లా చెప్తున్నారు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు కరెంటు ఫ్రీ, వాటర్ చేసి మాత్రం మస్తు అన్ని చేసినాం. ఆయన చేసిన ముఖంలో ఎవరు చేయలేదు ఇంతవరకు, ఏ పార్టీ వాడు చేయలేదు. తెలంగాణ డెవలప్ అయ్యిందా లేదా 10 ఏళ్లలో? తెలంగాణ మస్తు డెవలప్ అయిపోయిందండి. టీఆర్ఎస్ వచ్చిన సంది, కేసీఆర్ వచ్చిన సంది చాలా డెవలప్ అయిపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదు. రోడ్ అయింది, వాటర్ అయింది, కరెంట్ మాత్రం పోకుండా ఆయన నడుస్తుంది. కరెంట్ మాత్రం మంచిగా ఉంది, వాటర్ కూడా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి. ఆయన చేసినవి బాగా ఉన్నాయండి. దేవస్థానం యాదగిరిగుట్ట కూడా ఎంత బాగా చేసిండు. తిరుపతి ఈ విధంగా చేస్తానన్నాడు, ఆ విధంగా చేసిండు. చాలా పనులు అండి కేసీఆర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బైపోల్ వస్తుంది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. షూర్గా షూట్ చెప్తున్నా అండి, 99 చెప్తున్నా, 100% కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అంటున్నారు కదా, మీకేమో తెలుసా ఆ పిల్లగాడు? తెలుసు, అంతా తెలియదు కానీ ఆయన అయితే తెలుసు. ఆయనకు నెంబర్ వచ్చిన వాటిక ఇప్పుడు కొంతమంది ఇదే ఎందుకు గొల్లలు ఉన్నారు కదా, ఆ విధంగా కొంచెం అటు పోతున్నాయి. లేకపోతే వేరే వాళ్ళు అయితే మొత్తం టీఆర్ఎస్ 100% వస్తుంది. ఇట్లా నవీన్ యాదవ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరు నిలబడ్డా కానీ మొత్తానికి వీళ్ళకే వస్తుంది. ఆయన నిలబడ్డ కొంచెం చీరికలు అయిపోతాయి. సో మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తాను, కంపల్సరీ టీఆర్ఎస్ అయితే వస్తుందండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదంటే ఇప్పుడు కారుదే బాగుంటుంది అన్నట్టు గుర్తుంటే. అవునా? ఎందుకు కారు ఎందుకమ్మా? ఫస్ట్ అంటే ఆయన చేసిండు కదా అట్లా అని ఫస్ట్ నుంచి మళ్ళీ కారే గెలవాలి అని అనుకుంటున్నాను. ఓకే, అంటే కేసీఆర్ చేసిన మంచి పనులు ఏమన్నా తెలుసా మీకు? ఏంది ఇది పింఛన్లు ఇప్పించిండు, బెడ్రూమ్లు కట్టించిండు అందరికి, గరీబ్ వాళ్ళకు మంచిగానే చేసిండు వాళ్ళు అందరికి. అవునా? మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి? ఏం లేదు. ఏం చేస్తుంటారో ఇప్పుడు బస్సు పిరి పెట్టిండు కదా, ఇక అందువల్లే. ఉపయోగపడుతుందా బస్సు? మరి ఏంది అందరు పోతాను, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఇక డ్యూటీలు చేసే వాళ్ళకు మంచిది. ఓకే, మరి ఛార్జీలు అయి పెంచారు కదా, ఎట్లా అనిపిస్తుంది అవి? ఏంది ఉన్నోళ్ళు పోతారు, లేని వాళ్ళు ఎక్కుతారే ఉంటారు. మనం పోం కదా బయటికి. అంటే ఏంటి మీ అబ్బాయి పరిస్థితి ఏంటమ్మా? హ్యాండిక్యాప్. ఓకే, మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4 బేసిక్గా ఎంత రావాలమ్మా? 6,000 ఇస్తానన్నారు, 6,000 లేవు, 4,000 ఇస్తున్నారు. ఇక అందరికి ఇచ్చినట్టు మనకి ఇస్తున్నారు. అంటే పాత అంటే కేసీఆర్ అమలు చేసినటువంటి పథకమే ఇప్పుడు వస్తుంది తప్ప కాంగ్రెస్ పథకం ఏం రావట్లేదు. ఏం లేదు కదా, అంతే. ఇక వాళ్ళు ఎట్లా పంపిస్తే అట్లా. మీరు ఎప్పుడు మరి అడగలేదా? 6,000 ఇస్తామన్నారు కదా ఓటేస్తే అని. ఇస్తలేరు కదా, ఇస్తామని అంటారు, ఇయ్యారు అంతే. ఏం పేరు నీ పేరు? దేవి. ఏం చేస్తుంటావు? పని చేస్తాం, ఎందుకో పని. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే కొంతమంది చనిపోయినారు, ఆయన ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చనిపోయినారు, ఆయన ప్లేస్లోకి ఎవరు వస్తారు మళ్ళీ తెలియదు, తెలుసుకొని ఓటేస్తాం. కారా చెయ్యా? కారు. నాకు ఎప్పుడు అదే నాకు ఫేవరెట్. అంటే కారు గెలుస్తుందా చెయ్యి గెలుస్తుందా? కారే గెలుస్తుంది. కారే గెలుస్తుందా? ఎందుకు కారు? ఆయన బాగా చేస్తున్నారు, అప్పుడు బాగా చేస్తున్నా కదా, అందుకని. చాలా కష్టమైపోతుంది బస్సులో కొట్లాడుకోవడం, సిక్కపట్లు పట్టడము, చాలా ఇబ్బందిగా అవుతుంది. సీట్లు దొరకడం లేయడం లేదు, చాలా కష్టమైంది. చార్జీలకి మేము మాది వేరేది, మాకు ఆధార్ కార్డు లేదు, డబ్బులు పెట్టి పోతున్నాం. ఓకే, నీకు పెళ్ళయింది అయితే? అయింది. బిడ్డనా? ఏం చేస్తుంటాడు మీ ఆయన? ఇళ్ళలో పని చేస్తాం. మా ఆయన పెళ్లి కార్డులు కొడతారు, పెళ్లి కార్డు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు, ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు, చాలా మంది ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు, సీట్ల గడప కింద పడుతున్నారు. తులం బంగారం వచ్చిందన్న ఆశతో ఉన్నారా? ఉన్నాం, వస్తుందని ఆశతో ఉన్నాం.
అది రావట్లేదు. మళ్ళీ బండ్లు ఇస్తా అని చెప్పారు, లేని వాళ్ళకి బండ్లు ఇస్తా అని చెప్పారు, పిల్లలకు చదువుకుంటే ఏదో ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ గెలిపియాలంటే మాకు మనసు కూడా వస్తలేదు. అందుకోసం చెప్తున్నాం. మీ మాట ఏంటమ్మా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళకే ఇస్తున్నారు, మాకైతే ఇస్తలేరు. లేని వాళ్ళకైతే ఇంత కూడా ఇస్తలేరు. 4 ఆడపిల్లలని కూడా పెట్టాను నేను, అది కూడా రాలేదు నాకు. 2500 కూడా ఇవ్వలేదు మాకు. మాకు ఓట్లకు కూడా 2000 అని చెప్పారు, అవి కూడా రాలేదు మాకు. అవి కూడా రాలేదు, ఓట్ల పైసలు కూడా రాలేదు. అంటే మొన్న కాంగ్రెస్ కి ఓటేసినప్పుడు 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు.